ఎందుకంటే అప్పుడు ఉన్న మంత్రి సంబంధిత జలశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అప్పుడు హరీష్ రావు. ముఖ్యమంత్రి ఏముంటుంది, ఒక ఆర్డినెన్స్ తెస్తాడు, ఒక చట్టం తీసుకొస్తాడు, ఈ ప్రాజెక్ట్ కడుతున్నాం, ఇది చేయాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి చెప్తాడు, దాని క్యాబినెట్లో ఆమోదం పలుకుతుంది. తర్వాత మిగతా పని అంతా ఎవరి చేతిలో ఉంటుంది, సంబంధిత మంత్రి చేతిలో ఉంటుంది. అప్పుడు మంత్రి ఎవరు, హరీష్ రావు. సో ఇదంతా హరీష్ రావు కావాల్సుకొని కుట్ర పండుతున్నాడు. ఇదంతా హరీష్ రావు తన జేబు నింపుకోనికి, తన ధనదాహానికి ఇలా కేసీఆర్ బలవుతున్నాడు. ఎందుకు మరి కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు? హరీష్ రావును సంబంధిత మంత్రి కదా, హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేస్తలేరు అంటే ఇక్కడ హరీష్ రావు రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు, వీళ్ళిద్దరు బదురుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి టార్గెట్ అంతా కక్ష సాధింపు చర్యగా కేసీఆర్ మీద ఉంది తప్ప సంబంధిత మంత్రి హరీష్ రావు మీద లేదు. ఒకవేళ ఉన్న తూతు మంత్రంగానే ఒక్కరోజు హాట్ ఇష్యూ అవుతుంది, మిగతా కేటీఆర్ ఈ ఫార్ములా కేసు కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత ఇంకా అనేక స్కీములలో స్కామ్ జరిగిందని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా. ఈ ఆరోపణలన్నీ కేటీఆర్ మీద కేసీఆర్ మీద చేస్తున్నారు. కానీ ఇంకా వేరే సంబంధిత మంత్రులు, సంబంధిత అధికారులు వాళ్ళపైన ఎందుకు చేయట్లేదు? వాళ్ళ మీద అంటే ఇప్పుడు హరీష్ రావు మీద చేయట్లేదు అంటే కారణం మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారనే కదా. ఇట్లా అందరి మీద ఆరోపణలు చేస్తుంది. గతంలో ఎవరి మీద, సంతోష్ రావు మీద, తర్వాత జగదీష్ రెడ్డి మీద, తర్వాత హరీష్ రావు మీద, ఇట్లా వీళ్ళ మీద ఆరోపణలు చేస్తుంది. పార్టీలు ఏమన్నా ఉంటే చర్చించుకుందాం అంతర్గతంగా, కానీ బయటికి పోయి మాట్లాడుతుంది. పార్టీ లైన్ క్రాస్ అయింది కాబట్టి క్రమశిక్షణ చర్యల కింద కవిత గారిని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసిరు. ఆ ప్రకటన నిన్న విడుదల చేసిరు అఫీషియల్గా. అయితే ఆ ప్రకటన తీసుకున్న తర్వాత నేను పార్టీ కార్యక్రమాలకు ఏం అతీతం చేసినా, జైలు నుంచి పోయి వచ్చిన తర్వాత జాగృతి పేరు మీద బీసీల కోసం కొట్లాడినా. ఎక్కడ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంటే గురుకులాల్లో ఫుడ్ మంచిగా పెట్టాలని చెప్పేసి కొట్లాడినా. ఇంకెక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ అది కేంద్రం కూడా ఆమోదించాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర 72 గంటల దీక్ష కూడా పూనుకున్నాం. ఇట్లా చాలా అనేకమైన పోరాటాలు చేసినాయి కదా. 20 ఏళ్ళు బీఆర్ఎస్కు కట్టు బానిస లెక్క పనిచేసినాయి కదా. 20 ఏళ్ళు నేను బీఆర్ఎస్కి ఓటేయండి అని చెప్పేసి పనిచేసినాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు మీరు గుర్తించలేదు? ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు మీద ఆరోపణలు వస్తేనేమో అవి లోపల అంతర్గతంగా చర్చించుకుంటారు. కానీ నాకు ఎటువంటి షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నోటీస్ ఇస్తే నేను రిప్లై ఇస్తుండే కావచ్చు. ఈ అంశాల